గుంటూరు జిల్లా నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో నిధుల గోల్మాల్ వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. మాజీ చైర్మన్ రాముతో పాటు 11 మంది డైరెక్టర్లు, మాజీ సీఈఓలు కృష్ణవేణి, బ్రాంచ్ మేనేజర్ దేవరకొండ అరుణకుమారిపై నల్లపాడు పీఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీడీసీ బ్యాంకులో 22 కోట్లపైనే అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ సీఈఓలు కృష్ణవేణి, అజయ్ కిషోర్ను సస్పెండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శ్రీనివాస్, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అనుబంధంగా ఉన్న జిల్లాలోని సొసైటీలన్నింటిలో గత వైసీపీ ప్రభుత్వంలో అనధికారికంగా అక్రమంగా దోపిడీ రుణాల పేరుతో, బోగస్ రుణాల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం జరిగిన బోగస్ రుణాలపై కూడా దృష్టి సారించి విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక్క నల్లబాడు సొసైటీలోనే 22 కోట్లకు పైగా అక్రమ రుణాలు, బోగస్ రుణాలు పొందినట్లు కూడా ఇప్పటికే అధికారుల విచారణలో వెల్లడైంది. దీనిపై కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న లాల్పురం రాముతో పాటు నల్లబాడు మాజీ సీఈఓ కృష్ణవేణి, నల్లబాడు సొసైటీ బ్యాంక్ మేనేజర్ గా ఉన్న అజయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. వీరితో పాటు బ్యాంక్ అప్రైజర్, మరో 11 మంది అప్పటి పాలకవర్గ సభ్యులపై మొత్తం 14 మందిపై నల్లబాడు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒక్క నల్లబాడు బ్రాంచ్ లోని 22 కోట్లకు పైగా బోగస్ రుణాలు వెలుగులోకి చూస్తే ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు బోగస్ రుణాలు దోచుకుని ఉంటారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక్క బ్రాంచ్ మిగతా అన్ని బ్రాంచ్ల్లోనే అవకతవకలు, అక్రమాలు, బోగస్ రుణాలపై కూడా నీకు తెలుస్తామంటూ కూడా ప్రస్తుత చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు అయితే చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. సీఈఓ గారిని కూడా కృష్ణవేణి గారు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి అజయ్ కుమార్ గారిని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తదుపరి 59 ఎంక్వైరీలో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున డీసీఓ గారు నల్లబాడు పోలీస్ స్టేషన్లో వీరి మీద క్రిమినల్ చర్యలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తదుపరి ఆ రిపోర్ట్ ఇచ్చిన మీదట వారి మీద పలు సెక్షన్లో ఈ రోజున క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది నల్లబాడు కావచ్చు, లేకపోతే మంగళగిరి కావచ్చు, వినుకొండ కావచ్చు, అదేవిధంగా ప్రతిపాడు కావచ్చు, పొన్నూరు కావచ్చు, గురజాల కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరుగుతుంది. దోషులు ఎవరైనప్పటికీ ఇది రాజకీయాలతో సంబంధం లేదు. అటు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఇటు పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నా అందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ రైతులకు సంబంధించినటువంటి బ్యాంకు, రైతు సొమ్మును తప్పనిసరిగా రికవరీ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఎటువంటి రాజకీయ వివక్ష లేదు, అదేవిధంగా ఎటువంటి సంక్షోభం లేదు, ఎటువంటి మాకు సంబంధించి ఎటువంటి దీన్ని కూడా తీసుకోకుండా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా విచారణ ఈ కూట ప్రభుత్వం జరిపిస్తూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకునే దానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.